హే గాయ్స్! ఈరోజు నేను చేసే వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. సో, రష్యా వచ్చిన వాళ్ళకి, వచ్చే వాళ్ళకి షేర్ చేయండి. అయితే రష్యాలో లోకల్ సిమ్స్ అనేవి కొన్నుంటాయి. లైక్ బీలైన్, మెగాఫోన్, యోటా, టెలి2 అనమాట. అయితే చాలా మంది మాక్సిమం యూజ్ చేసేది యోటా. సో, మీరు సిమ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని ఉండవలసిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవేంటో చెప్తా నోట్ చేసుకోండి. పాస్‌పోర్ట్, స్నిల్స్, బయోమెట్రిక్స్ అండ్ గోసెస్‌లోగి. స్నిల్స్ అనేవి మనం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌లోకి వెళ్లి తీసుకోవాలి. బయోమెట్రిక్స్ అనేవి మన దగ్గరున్న బ్యాంక్ ద్వారా చేస్తారనమాట. అక్కడే మీకు గోసెస్‌లోగి యాప్ గూడా సెట్ చేస్తారు. సో, ఇవన్నీ పట్టుకొని మీరు సిమ్ కోసం వెళ్తే అక్కడ మీకు సిమ్ ఇస్తారు. దాంతో పాటు డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయన్నమాట. స్టార్ట్స్ విత్ రూ. 399 ఫర్ 50 జీబీ. సో, మనం సిమ్ తీసుకొని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్‌కి యాక్టివేట్ అవుతుంది. నేను చెప్పిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడానికి మీకు మాక్సిమం 2 వీక్స్ పడొచ్చు. సో, మీకు ఎమర్జెన్సీ అనుకుంటే మీ సీనియర్స్ ఎవరికైనా ఈ డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళ పాస్‌పోర్ట్ ద్వారా మీరు ఒక సిమ్ తీసుకోవచ్చనమాట. ఇప్పుడు రీచార్జ్ ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. మనకి ప్లే స్టోర్‌లో యోటా యాప్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకిలా వస్తుందనమాట. ఇక్కడ 2 కేటగరీస్ ఉంటాయి. ఒక మినిట్స్‌కి, ఇంకొకటి ఇంటర్నెట్‌కి. సో, మీకు ఎన్ని మినిట్స్ ఇంకొకటి జీబీ అంటే ఇక్కడ జిగాబైట్స్ అంటారు. సో, ఎంత జీబీ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్‌గా మనం అదర్ యాప్స్ కూడా ఇంటర్నెట్ పే చేయొచ్చు. ఇంకా ఇయన్నీ సెట్ అయ్యాక పే చేసేయడమే. రీచార్జ్ అనేది రీస్టోర్ అవుతుంది. సో, ఓకే. ఐ హోప్ దిస్ విల్ బి యూజ్‌ఫుల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.